నెయ్యి కల్తీ పక్క ఆన్ రికార్డ్. డిప్యూటీ సీఎం ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నెయ్యి కల్తీ పక్క ఆన్ రికార్డ్. ప్రతిదీ కూడా ఇలా చేస్తే మొత్తం మత విశ్వాసాలు దెబ్బతింటాయి, రాను రాను దానికి తగ్గుతారు, మనం ఈలోగా వల వేసి డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టి మనం కొనేసుకుందాం, మన మతంలోకి తెచ్చేసుకుందాం. మేబీ అదొక ఆలోచన అయి ఉండొచ్చు. ఎంత పక్కా ఆన్ రికార్డ్ అంట. గొడ్డు పందికో ఉందని ఎన్డీడీబీ నివేదికలో ఉంది. మరి వైకాపా నేతలకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎక్కడా? వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చింది ఏదో చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న ఎవరిని వదిలిపెట్టం, సున్నితమైన అంశమని తెలిసినా ప్రజల ముందుకు తెచ్చాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీని మీద ఒక జడ్జి కూడా ఏం మాట్లాడారంటే, ఇది మనోభావాలు దెబ్బతీసే అంశము, అది అసలు బయటికి ఎలా చెప్తారు అని ముఖ్యమంత్రి మీద కొంచెం అక్షింతలు వేసిందంట చంద్రబాబు నాయుడు మీద. గతంలో వచ్చింది ఇది బయటికి ఎలా పెడతారు, ఎందుకు ఏం పెట్టాలి మరి? నిర్భయ లాంటి ఘటనలు జరిగినప్పుడు బయటికి మీడియాలో పెట్టొద్దా, వార్త రావద్దా, అటాక్స్ చేస్తుండాలి? మరి అక్కడేం చెప్పలేదు ఆ రోజు ఆనాటి జడ్జిలు, ఇప్పుడు ఎలా చెప్పారు? బహుశా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోండి, ఆ ప్రముఖ జడ్జి ఎవరో గ్రేట్ అది. సో ఇక్కడ పాలు వాడకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద్ తయారీకి ఆవు నెయ్యి అంటూ 59.70 లక్షల కిలోల సరఫరా చేశారు. దీని తయారీకి 58 లక్షల కిలోల పామోలిన్, పామ్ కెర్నల్ ఆయిల్, సుమారు 1.70 లక్షల కిలోల రసాయనాలు వాడారు. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్. మొత్తం పాపాలు. ఇంకో భయంకరమైన ఒక మాట కూడా అన్నారు ఈయన, అంటే కడుపు మండి ఆవేదనతో అని చెప్పిన మాట నిజంగా. స్వామి వెంకన్న స్వామి కొండవైపు చూసినా, స్వామివారి విషయాల్లో ఎవడు జోక్యం చేసుకున్నా, ఎవడైనా కల్తీ అవినీతి చేయాలనుకున్నా సర్వనాశనం అయిపోతారని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మీరు వార్తలు చూడొచ్చు. అలాగే 2 కొండలు చాలు అనే మనస్తత్వం నుంచి పుట్టిందే కాబట్టి ఈ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు దీనికి పాపాలు చేయడానికి వెనకాడరు, వీళ్ళకి పాప భీతి లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కరెక్ట్. మనం ఒకసారి బ్యాక్కి వెళ్తే చాలా దారుణాలు కూడా జరిగాయి, అన్యమత ప్రచారాలు కూడా జరిగాయి కొండ మీద. కొంతమంది డైరెక్ట్గా ఆ అన్యమతానికి సంబంధించిన సింబల్స్ మెడలో వేసుకొని కూడా తిరుమల బుకింగ్ దగ్గర రూమ్స్కి వెళ్ళినప్పుడు స్టైల్గా సంతకం ఇలా చూసి గర్వంగా చూడడం అన్నమాట. బటన్ తీసి నేను ఈ మతానికి చెందిన వాడిని చూడు, నేను ఇక్కడ చేస్తున్నాను, నన్ను ఏం చేయలేవు అనే గర్వంతో చూసిన చూపులు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. రూమ్ తీసుకొని కొండ మీద ఆ తాళాలు ఇచ్చి రిటర్న్ వస్తున్నాడు, తాళాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాడు అంత విరవీగి ఉన్నాడు. వాడు నేను ఈ మతం వాడిని కాదు, చూసావా ఇక్కడ ఉన్నాను సుమా అని. ఇది ఎవరిచ్చిన ధైర్యం, ఎవరు రెచ్చగొట్టిన వైనం ఇది? అన్నీ నిండా పాపాలు నిండితే అన్నీ సెట్ అవుతాయి.